వెల్కమ్ టు సింధు ట్రెండీ టాక్స్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఈ హార్ట్ బ్రేకింగ్ గురించి అయితే చాలా మాట్లాడుకున్నారు కదా. సో అందుకని సింబాలిక్గా హార్ట్ తీసుకొచ్చానమాట. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా బిగ్ హార్ట్. ఓకేనా? మీకు కూడా లవ్ స్టోరీస్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరిది ఇంట్రెస్టింగ్గా ఉందో కూడా చూద్దాం. ఓకేనా? సో ఈరోజు ఎపిసోడ్లో అయితే ఈ హార్ట్ గురించి చెప్తూనే మనకి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అది ఎవరి విషయంలో అంటే నిఖిల్ అండ్ యష్మి విషయంలో. దీంట్లో అయితే క్లారిటీ వచ్చేసింది. అండ్ ఈ లవ్ స్టోరీస్లో ఎవరి లవ్ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎవరిది అయ్యో పాపం అనవసరంగా బ్రేకప్ అయిపోయింది అని అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నిఖిల్ది అండ్ యష్మి లవ్ స్టోరీస్కి ఒక పులి స్టాప్ అయితే పడిందని చెప్పుకోవచ్చు ఈ రోజుతో. ఎందుకబ్బా బయట అన్నీ ఉంచుకుని మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఈ కనెక్షన్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటారు చెప్పండి. అనవసరంగా టైం వేస్ట్. కాకపోతే ఏంటో చేద్దాం అనుకుంటారు, ఇంకేంటో చేస్తారు. అది మొత్తానికి ఇంకేదేదో అవుతుంది. మొత్తానికి ఏదైనా సరే బ్యాడ్ అవడం తప్ప దాంట్లో గుడ్ ఇంకేం ఉండదు. నిఖిల్కి ఏమో కావ్య ఉంది, కావ్య కోసం వెయిట్ చేస్తున్నాడంట. సో అది ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేజ్లో ఉన్నా సరే వాళ్ళిద్దరే పెయిర్గానే కనబడతారు. కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో కనెక్షన్స్ ఇవన్నీ ఎందుకు అంటారు చెప్పండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాడు ఇలా కనెక్ట్ అవ్వాలని, మధ్యలో ఎక్కడ చెప్పలేదు. మళ్ళీ మొన్న ఎవరికి ప్రేరణతో చెప్పినప్పుడు అప్పుడు చెప్పాడు అనమాట కావ్య గురించి. మధ్యలో ఇంకెక్కడ మాట్లాడలేదు. ఇక్కడ మధ్యలో యష్మిది ఇలాగా ట్రయాంగిల్ ఇలా అన్నప్పుడు కూడా ఎక్కడ నిఖిల్ ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఈరోజు అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ తను కూడా ఒప్పుకుంటే సో మళ్ళీ ప్యాచప్ అయిపోతారు, మళ్ళీ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యిద్ది. సో ఇదైతే జరుగుతుంది. నిఖిల్ అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అక్కడ డౌట్ వచ్చింది అబ్బా. అక్కడ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు సార్ అడిగారప్పుడు హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు నా లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయంటే లేవు, నేను సింగిల్ సార్ అని చెప్పాడు. మరి ఈరోజేమో కావ్య కోసం వెయిట్ చేస్తానని చెప్పాడు. సో మరి అప్పుడు ఎలా ఎందుకు చెప్పాడో మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఈరోజు చెప్పింది అయితే నాకు చాలా జెన్యున్గా అనిపించింది. చాలా ప్యూర్ హార్టెడ్తో చెప్పాడు. చెప్పింది యష్మి కూడా తన కోసం బయట వెయిట్ చేస్తున్నారంట, ఇప్పటికే వెయిట్ చేస్తున్నారంట ఒకళ్ళు డీప్గా లవ్ చేస్తూ. బట్ యష్మికి అయితే ఇష్టం లేదంట. సో అదైతే ఇప్పుడు యష్మి క్లారిటీ ఇచ్చింది. అన్ని క్లారిటీలు ఈరోజే ఇచ్చారనమాట అందరూ. బట్ తర్వాత టేస్టీ తేజ చెప్పింది అయితే నాకు స్టోరీ అయితే నాకైతే ఎమోషనల్గా అనిపించింది. ఎందుకంటే తను అంత లవ్ చేసిన ఆ అమ్మాయిని తను కూడా అంత లవ్ చేసిన, బట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు మంచి మనసా ఇవన్నీ చూడకుండా అందం ఒకటే చూశారు. సో అక్కడ నాకు బాధగా అనిపించింది అనమాట. ఈ రోజుల్లో ప్రేమ అంటే అందమే అనుకుంటున్నారు. అందము డబ్బు ఉంటే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు అందరూ. తర్వాత రోహిణి కూడా అంతే. ఒక పక్కన తను లవ్ చేస్తూనే మోసం చేస్తూ ఇంకొకరినే లవ్ చేస్తున్నాడట. సో ఇది లిటరల్లీ అన్యాయం. వేస్ట్ ఫెలో ఎవరో కానీ వేస్ట్ ఫెలో. ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు మన చుట్టుపక్కల అందరూ ఇలాగే ఉన్నారండి. అసలు ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. సో అదైతే ఇంకొకసారి ప్రూవ్ అయింది రోహిణి విషయంలో. దీంతో అయితే లవ్ స్టోరీ ఎండ్ అయింది. నబీల్, పృథ్వీ మిగిలిన వాళ్ళ లవ్ స్టోరీలు క్యూట్గా ఉన్నాయి. సో ఇదైతే జరిగింది. తర్వాత అయితే పేరెంట్స్ ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేస్తూ ఒక సెలబ్రిటీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి వచ్చారనమాట. ఫస్ట్ అయితే ఒక ఫోటో చూపించారు. ఆ ఫోటో ఎవరితో వీళ్ళు హౌస్ మేట్స్ కనిపెట్టాలన్నమాట. తర్వాత వాళ్ళ పేరెంట్స్ అయితే హౌస్లోకి వస్తారు. సో ఫస్ట్ అయితే ప్రేరణ ఫోటో వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, ప్రేరణ వాళ్ళ మదర్ వచ్చారు, ప్రేరణ వాళ్ళ సిస్టర్ వచ్చారు, అండ్ ఒక సెలబ్రిటీ ప్రియా గారు వచ్చారు. అదే సీజన్ 5 ప్రియా గారు వచ్చారు. అదే సన్నీని విన్ చేశారు కదా దగ్గరుండి, ఆ ప్రియా గారు అనమాట. ఇంట్లో అయితే వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళ సిస్టర్ అయితే ఫస్ట్ నాగార్జున సార్ దగ్గర ఇదే బీబీ హౌస్లోనే డ్యాన్సర్గా ఉన్నారంట. అదొకటి. ఆవిడ గురించి నాకు తెలియదు అసలు. సో ఇదొకటి తెలిసింది. అండ్ అలాగే తెలంగాణ తరపు నుంచి ఒక ఐక్యూ టెస్ట్లో బాగా గేమ్ ఆడి విన్ అయ్యారంట. సో ఇదొకటి. ఈ 2 విషయాలు అయితే ఆవిడ గురించి చెప్పారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ప్రేరణ వాళ్ళ సిస్టర్ కూడా ప్రేరణ అలాగే బాగా స్మార్ట్ అనమాట. సో వాళ్ళిద్దరిని చూస్తే వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో తర్వాత ప్రియ గారు వాళ్ళ మదరు సిస్టర్ వీళ్ళందరూ మాట్లాడారు.
హౌస్మేట్స్ అందరికీ బాగా ఆడుతున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీ టాప్ 5 పెట్టారనమాట. సో దీంట్లో ప్రేరణని తీసేసి మిగిలిన వాళ్ళందరిలో వాళ్ళకున్న టాప్ 5 పెట్టాలి. సో దీంట్లో ప్రేరణ వాళ్ళ మదర్ ఫస్ట్ పెట్టింది నిఖిల్ని, అండ్ సెకండ్లో నవీన్, అండ్ థర్డ్లో ఏమో గౌతమ్ కృష్ణ, అండ్ ఫోర్త్లో ఏమో యష్మి, అండ్ ఫిఫ్త్లో రోహిణిని పెట్టారు. సో ఆంటీ ఒక మాట చెప్పారు, ఇది ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అని చెప్పారనమాట. సో వీళ్ళైతే టాప్ 5. టాప్ 5లో ఉన్న వాళ్ళు హౌస్లో ఇలాగ స్టెప్స్ ఉన్నాయి. సో 1 2 3 4 5. సో దాని మీద నుంచోవాలన్నమాట. సో ఇది అయితే చెప్పారు. సో విష్ణుప్రియని సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ సిస్టర్ వచ్చారు, సిస్టర్ ఆర్ ఫ్రెండ్ వచ్చారు, అండ్ అలాగే యాంకర్ రవి వచ్చారనమాట. సో కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశారు. అక్కడ విష్ణుప్రియ అసలు ఎంత దద్దిదో నేను చెప్తున్నాను కదా. అసలు విష్ణుప్రియకి ఎవరన్నా ఏమన్నా హింట్స్ ఇవ్వడానికి వచ్చినా, ఏమన్నా చేసినా, తనకి ఏమన్నా మంచి చెప్పాలని చూసినా అంత బుద్ధి తక్కువ వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. ఇది మాత్రం నేను రాసిస్తా. ఇంకా పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారనేది అసలు అనవసరం, అసలు తీసుకోదు. తన గురించి, తన ప్లానెటరీ మోషన్స్ గురించి ఇంత తిక్కదా నిజంగా అక్కడ చూడలేదండి బాబు. ఇన్పుట్స్ ఇస్తే తీసుకోవడం వేరు, లేకపోతే వాళ్ళు కొట్టాలి. అంతేగాని నాకు ఇంపార్టెంట్ కాదు, నాకన్నా మిగిలిన వాళ్ళు నాకు ఇంపార్టెంట్, కానీ ఓట్లు వేసే వాళ్ళకి నేను ఇంపార్టెంట్, అందుకని నాకు ఓట్లు వేయాలి, నాకు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు మంచోళ్ళు అని చెప్పి అలా చెప్తుంది. తర్వాత రోహిణి టేస్ట్ తెచ్చే మాట్లాడుకున్నారు కదా, కమీడియన్స్ని విన్నర్ చెయ్యర్రా, కామెడీ పీస్లా తీసుకుంటారు అన్నట్టు. సో రవి అలా ఎందుకు అనుకుంటున్నారు, అలా ఏమనుకోకండి, మీరు బాగా ఆడితే అది కూడా దాంట్లో కూడా ముందుకు వెళ్తారు అని చెప్పాడు అనమాట. తర్వాత విష్ణుప్రియ ఫ్యామిలీ పెట్టిన టాప్ 5 ఎవరంటే గౌతమ్, నిఖిల్, అండ్ అలాగే నబీల్, తర్వాత పృథ్వీ, లాస్ట్ రోహిణి అనమాట. ఇది వీళ్ళు టాప్ 5. అండ్ అలాగే ఫస్ట్ గౌతమ్ని పెట్టారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ అంట, వాళ్ళు వచ్చారు కదా విష్ణుప్రియ ఫ్యామిలీ మెంబర్స్, తను ఫ్రెండ్ అంట గౌతమ్కి. సో అందుకే ఫస్ట్ పెట్టామని చెప్పి అట్లా కాసేపు అలా కామెడీ చేశారు. సో అయిపోయింది. సో తర్వాత అయితే ద గ్రేట్ శివాజీ గారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు రోహిణిని సపోర్ట్ చేస్తూ. నేనైతే టేస్ట్ తేజకి చేస్తారనుకున్నా, బట్ రోహిణికి అయితే వచ్చారనమాట. అండ్ రోహిణి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు. ఇక్కడ శివాజీ గారు అయితే యాస్టీస్ దుమ్ము దులిపేశారనమాట. సో ఇప్పుడు వరకు బిగ్ బాస్ హౌస్లో అంతకుముందు సీజన్స్లో కానీ, తర్వాత వచ్చే సీజన్స్లో కానీ శివాజీ లాంటి గేమర్ని ఎక్కడ ఎవరు తీసుకురాలేరు. ఇది మాత్రం 100% షూర్. ఎంత మంచి గేమర్ అంటే అంత మంచి గేమర్. సో అంతే ఎనర్జీతో వచ్చారు, అందరితో బాగా మింగిలై బాగా మాట్లాడారు, అందరి మీద పంచలేస్తూ ఉన్నారు. గౌతమ్ కూడా ఫస్ట్ నువ్వు ఫ్లెక్ట్ చేసావు, అది వర్కౌట్ అవ్వలేదా, అక్క అన్నవలేదా మాకు తెలుసురా అని చెప్పి గౌతమ్ కాసేపు ఆడుకున్నారు. అండ్ టేస్ట్ చేసి వాళ్ళ మదర్ అలా ఒక అచీవ్మెంట్ ఉండాలి, అది ఆ హౌస్లోకి పేరెంట్స్ని తీసుకురావడం మంచి థింగ్ అని చెప్పి అలా కాసేపు మిగిలిన వాళ్ళతో కూడా ఫన్ చేశారు. చాలా బాగా అనిపించింది, చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. సో తర్వాత శివాజీ గారు ఎవరిని పెట్టారంటే విష్ణుప్రియని ఫస్ట్ పెట్టారు, నబీల్ని సెకండ్ పెట్టారు, నిఖిల్ని థర్డ్ పెట్టారు, గౌతమ్ నేమ్ 4th పెట్టారు, అండ్ లాస్ట్ ఫైనల్గా టేస్ట్ తేజని అయితే పెట్టారు. సో శివాజీ గారు విష్ణుప్రియని టాప్ 1లో ఎలా పెట్టారు నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. ఏమో, లేకపోతే తనకి ఏమన్నా బూస్టప్ ఇవ్వాలి, గేమ్లో ఇంకా బాగా ఆడిద్దని చెప్పి ఏమన్నా పెట్టారేమో కానీ. సో నేనైతే షాక్లో ఉండిపోయాను. మీకు ఏమనిపించిందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. విష్ణుప్రియ అసలు టాప్ 1కి వెళ్తుంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా కమెంట్ చేయండి అది. తర్వాత పృథ్వీని సపోర్ట్ చేస్తూ వాళ్ళ బ్రదర్ వచ్చారు. అలాగే నాగపంచమి సీరియల్లో యాక్టర్ చేశారు కదా, ఆవిడ పేరు గుర్తు రావట్లేదు కానీ మా టీవీలోనే నాగపంచమి సీరియల్లో మెయిన్ లీడ్ చేశారు, ఆవిడ వచ్చారనమాట. వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్. బయట డ్యాన్స్ షో కూడా చేశారు మనకి, ఇష్మత్ జోడీ అని, దాంట్లో కూడా వచ్చారు. సో వచ్చారు, బాగా ఆడు కోపం తగ్గించుకో అని చెప్పారు. తర్వాత టాప్ 5 పెట్టారనమాట. పృథ్వీ ఫ్యామిలీ టాప్ 5 ఎవరంటే ఫస్ట్ నిఖిల్, సెకండ్ నబిల్, థర్డ్ యష్మి, 4th ప్రేరణ, 5th విష్ణుప్రియ. సో వీళ్ళని అయితే పెట్టారు. బయట వీళ్ళిద్దరు కూడా మంచి లవర్స్ అలా ఒక రూమర్ అయితే ఉంది, మరి అది నిజమో కదా మనకు తెలీదు. సో బాగా ఆడని చెప్పింది. సో ఎవరు ఇష్టపడతారు, ఎవరిని మ్యారేజ్ చేసుకుంటారు, వీటన్నిటి గురించి అడిగితే అంతా పృథ్వీ ఇష్టం అని చెప్పింది అనమాట. సో ఇక్కడితో అయిపోయింది. తర్వాత సోహెల్ అయితే వచ్చాడు. సోహెల్ అంటే ఒక బ్రాండ్ కదా బిగ్ బాస్ హౌస్లో. సో అంతే ఎనర్జెటిక్గా ఉన్నాడు. సో గౌతమ్ తన సినిమాకి 120 టికెట్స్ బుక్ చేసుకుని మూవీ చూపించాడంట అందరికీ. సో అలా సపోర్ట్ చేయాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని చెప్పి చెప్పారనమాట. సో తర్వాత కమీడియన్స్ మీరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని చెప్పి అవినాష్ని, టేస్టీ తేజ, రోహిణిని మెచ్చుకున్నారు.
సో తర్వాత నిఖిల్ గౌతమ్ ఫ్యామిలీ వాళ్ళ టాప్ 5 ఎవరంటే నబీల్, నిఖిల్, ప్రేరణ, టేస్టీ తేజ అండ్ అవినాష్. తర్వాత ఈ బిగ్ బాస్ సెటప్ అయితే నాకు భలే నచ్చింది. నామినేషన్స్లో ఉన్నాడు కదా గౌతమ్, అది సేవ్ అయ్యాడా లేదా అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఒక హ్యాండిల్ పట్టుకుని ఇలా అన్నారనమాట. తర్వాత ఒక ఇంట్రో లాగా ఇచ్చి అన్నిటి మధ్యలో సేఫ్ అని ఇచ్చారు. భలే అనిపించింది నాకు అది. సో గౌతమ్ అయితే సేఫ్ అయ్యాడు అనమాట. ఆల్వేస్ గౌతమే టాప్ ఓటింగ్లో ఉన్నాడు. ఈ వీక్ గౌతమ్ సేవ్ అవుతాడు. తర్వాత నబీల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ బ్రదర్ వచ్చారు అండ్ అలాగే బోలే అన్న వచ్చాడు. బోలే అన్న అంటే అసలు తగ్గేదేలే, అసలు ఆయన వచ్చారనమాట. సో నబీల్ నువ్వే నా దిల్ అని చెప్పారు. తర్వాత బిగ్ బాస్ హౌస్ గురించి సాంగ్ పాడారు. సో తర్వాత వీళ్ళ టాప్ 5 ఎవరంటే ఫస్ట్ నిఖిల్, సెకండ్ గౌతమ్, థర్డ్ అవినాష్, ఫోర్త్ టేస్టీ తేజ, ఫిఫ్త్ విష్ణుప్రియ. సో వీళ్ళనైతే టాప్లో పెట్టారు. ఇక్కడ నబీల్ విషయంలోనే నాకైతే అన్ఫేర్ జరిగింది అనిపించింది. ఫ్యామిలీ వీక్లో వాళ్ళ బ్రదర్ని లోపలికి పంపించి వాళ్ళ మదర్ని స్టేజ్ మీదకి తీసుకొస్తే సరిపోయేది. కొంచెం ఎక్కువ సేఫ్ ఆడడానికి లేకపోతే చీఫ్ అవ్వడానికి వీటికి ఎక్కువ ట్రై చేస్తున్నాడు అనిపించింది నాకు. సో అది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అసలు నేను ఆడుతుంది కరెక్టా కాదా, నాకు ఎటువంటి ఇన్పుట్స్ అందలేదు కదా. సో దానికి కూడా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఆల్వేస్ వాళ్ళ బ్రదర్ని పంపించుంటే బాగా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. ఈ టైంలో కావాల్సింది మనకి బాగా ఇన్పుట్స్ కదా, తర్వాత ఏదైనా సరే. సో ఇదైతే నబీల్ ఫ్యామిలీ అయితే మిస్ చేసుకున్నారు ఈ ఛాన్స్. నబీల్కి ఇది మైనస్. నబీల్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోవడంతో అయిపోయింది అనమాట ఈరోజు ఎపిసోడ్. సో ఈరోజు అయితే 6 ఫ్యామిలీస్ వచ్చినాయి, మిగిలిన 4 ఫ్యామిలీస్ అయితే రేపు వస్తాయి. సో దీంట్లో అయితే నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. లాస్ట్లో టేస్టీ తేజ, అవినాష్ ఉన్నారంట. సో దాంట్లో ఎవిక్షన్ షీల్డ్ నబీల్ అవినాష్కి వాడాడంట. సో అవినాష్ కూడా ఎలిమినేట్ అవ్వకుండా ఈ వీక్ అయితే ఎవరికి ఎలిమినేషన్ అయితే లేదు. సో ఇదైతే జరిగింది హౌస్లో. ఇదైతే ఈరోజు ఎపిసోడ్. మరి మీరు అనుకున్న టాప్ 5 ఎవరో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోస్ షేర్ చేయండి. ఓకే, బాయ్.